ఇకపోతే ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో ఉన్న ప్రోస్ కాన్స్ మీకైతే చెప్తాను షార్ట్గా. యాక్చువల్లీ ప్రోస్ కాన్స్ వీడియో కాదు, అయినప్పటికీ కొంతమంది బిగినర్స్కి ఈ ప్రోస్ కాన్స్ అనేవి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ప్రోస్ కాన్స్ చెప్తాను. ఫస్ట్ ప్రో ఏంటంటే ఇక్కడ మనకి ఈ బైక్ ట్యాక్సీలో ఇన్స్టెంట్ క్యాష్ అయితే వస్తుంది. మనకు ఒక రోజులో 1000 రూపాయలు కావాలన్నా, 1500 కావాలన్నా, 500 కావాలన్నా ఇక్కడికి వచ్చి మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ బైక్ ట్యాక్సీలో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, 1 గంట చేసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకంటూ బాస్ ఎవరు ఉండరు, ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఇకపోతే కాన్స్ గురించి మాట్లాడదు. కాన్స్ అయితే చాలా ఉంటాయి భయ్య, బట్ నేను కొన్ని కాన్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే సీజన్కి తగ్గట్టుగా మనకి ఎర్నింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అంత ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే రావు. ఒక డ్రైవర్కి, ఒక రైడర్కి 1000 రూపాయలు ఎర్నింగ్స్ రావాలంటే చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది. సమ్ టైమ్ ఆ 1000 రూపాయలు అక్కడ రావు, ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి. వర్షం పడితే హైదరాబాద్లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్లో బైక్ నడిపేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఈ బైక్ ట్యాక్సీలో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే వర్షం పడుతున్న టైంలో కొంతమంది కస్టమర్స్ అన్న వేగంగా వెళ్ళండి, నాకు లేట్ అయిపోతున్నాను, ఇంకాస్త స్పీడ్గా వెళ్ళండి అని చెప్పి కొంతమంది కస్టమర్స్ అయితే మనకి ప్రెజర్ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు సరే అని చెప్పి కొంచెం స్పీడ్గా వెళ్ళారంటే సడన్గా ఏదైనా ఒక వెహికల్ రావడం ఇలాంటివి ఏదైనా జరుగుతాయి. అప్పుడు బైక్ బ్రేక్ పట్టామంటే స్కిడ్ అయి పడిపోతూ ఉంటాం. సో వర్షంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇది నా కళ్ళ ముందే చాలా యాక్సిడెంట్లు అయితే చూశాను. మొన్న నేను బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటే స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ కింద పడిపోయాడు ఎఫ్జెడ్ వెహికల్తో. బ్రేక్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది, కానీ స్కిడ్ అయి పడిపోయింది. ఇలాంటి చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అందుకోసమే రెయినీ సీజన్లో చాలా కేర్గా డ్రైవ్ చేయండి. ఓకేనా. ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్ని పనుల్లో ఉంటాయి, ఏ పనిలో ప్రాబ్లం ఉండదు మీరు చెప్పండి. సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటుంది, ఎక్కడైనా సరే ప్రెజర్ అలాగే రిస్క్ అయితే ఉంటుంది. రిస్క్ లేనిదే రివార్డ్ అయితే రాదు కదా. సో రిస్క్ ఉందని చెప్పేసి మనం వర్క్ చేయకుండా ఉండలేం కదా. మనకి డబ్బులు కావాలంటే ఇక్కడికి వచ్చి పని చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటా.